తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. పాట పాడి దేవుని నామాన్ని స్తుతించి ప్రార్థనలోకి సాగుదాం. రాత్రి నిడబాయకు, ధాత్రిపై చీకాటులు గ్రమ్మెను, సహాయమేమీ లేని వారికి సహాయుడనంబాసి పోకుమి. ఏ కాలంబైనా నీ సహాయము లేక పిశాచి గెల్వజాలను, నీ కంటే దిక్కు నాకు లేదుగా. లోక ప్రకాశుడనంబాయకు, నా చెంత నీవు చేరి ఉండగా ఏ చింతయైనా నన్ను సోకునా, ఏ శత్రువైనా నన్ను గెలుచునా. నా శైలమా నన్బాసిపోకుమి. సమృద్ధుడు సహాయుడాయెను, ఓ మృత్యువాని ముళ్ళు గెల్చునా. సమాధి నీకు జయమబ్బునా, మా మధ్యమున్ సర్వేశపాయకు. రేవునే చేరా పువ్వు వేళలోన్, కావుమయ్యాని దీప్తి చూపుచున్. తావు జీవంబు లందునైనను, నీవు తోడై నన్బాసి పోకుమి. స్తోత్రము, స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తుతి, స్తుతి. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృప, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, కనికర సంపన్నుడవయ్యా, నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ దినమంతా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి, ఏ అపాయము మమ్మల్ని అంటకుండా ప్రతి విధమైన చీకటి అంధకారాన్ని దూరపరిచి మాకు క్షేమం దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ రాత్రికాల ప్రార్థనలను అంగీకరించండి. ఇంతవరకు కాచి కాపాడిన దేవా, ఈ రాత్రికాల సమయమందు కలువరి కిరణాలు అనబడేటువంటి ఈ పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ మీద మీ దృష్టిని ఉంచండి. వారి మీద మీ మహిమగల శక్తివంతమైన బలమైన గాయపడిన హస్తాన్ని చాపండయ్యా. ప్రతి బిడ్డ యొక్క అవసరతలు తీర్చండి నాయన, మీకు స్తోత్రాలు. వారు ఏ విషయంలో మొరపెడుతున్నారో, బాధపడుతున్నారో నాయన తండ్రి, స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. ఆశీర్వదించండి, సహాయం చేయండి, మీ కృపలో వర్ధల చేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు, స్తుతి, ఘనత, మహిమ, పరిశుద్ధుడా, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా నాయన, ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. అశాంతితో బాధపడుతున్న బిడ్డలకు శాంతి, సమాధానం దయచండి. అనుదినము ఉదయకాలంనే లేచి మీ నామాన్ని ధ్యానించుటకు, మీ నామాన్ని బట్టి నాయన దీవింపబడుటకు ప్రతి ఒక్కరూ పరిశుద్ధమైన హృదయంతో తండ్రి ఉదయకాలంనే లేచి నాయన వారి జీవితాలు మీకు అప్పచెప్పి పాపక్షమాపణ కలిగి హృదయము పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రతి బిడ్డ బైబిల్ వాక్యం చదివి అందులో సత్యాలను గ్రహించడానికి నాయన నీ సన్నిధానంలో గడపడానికి సహాయం చేయండి. స్థిరమైన మనసు దయచేయండి నాయన. దేవా, నీతో సమయం గడిపే దినాన్ని ప్రారంభించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. సంతాన భాగ్యం లేని బిడ్డలకు సంతానం దయచేయండి, వారికి సంతోషాన్ని దయచేయమని వేడుకుంటున్నానయ్యా. ఉద్యోగాలు లేని బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం, మొరపెడుతున్నాం నాయన. వారి యొక్క మొరలను ఆలకించండి నాయన. అన్ని చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక కన్నీరు విడుస్తున్న ప్రతి బిడ్డలకు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా ఆయన వారి వృత్తిరీత్యా
ఏ విధమైన పనులు దొరకక బాధపడుతున్న ప్రతి బిడ్డల యొక్క మొరలను ఆలకించి వారికి తగిన పని దొరికిన ఆయన వారు జీవించడానికి సంతోషంగా ఉండడానికి మీ కృప చూపించమని వేడుకుంటున్నాను. వారి జీవితాల్లో సమృద్ధి కొరకు నేను ప్రార్థిస్తున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. విడిపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ఎవరైతే కన్నీరు విడుస్తున్నారో, వారి జీవితాల కొరకు మొరపెడుతున్నారో, మోకరించి ప్రార్థిస్తున్నారో, కన్నీరు విడుస్తున్నారో సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. ఎవరూ లేని స్థితిలో ఆదరణ లేక బాధపడుతున్న ప్రతి బిడ్డలకు ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. యేసు క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించినప్పుడు విని ఊరకుండే దేవుడవు కాదయ్యా. సహాయం చేయగలిగిన శక్తిమంతుడవు నాయన. సమర్థుడా నీకు స్తోత్రాలు. అశాంతితో శాంతి సమాధానం లేని బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను అయ్యా. వారి జీవితాల్లో శాంతి దయచేయండి, సమాధానం దయచేయండి, మంచి మనసు దయచేయండి నాయన. మార్పు దయచేయండి అయ్యా. అధిక సంతోషం దయచేయండి నాయన. వారి జీవితాల్లో వెలుగు నింపుమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను నాయన. ఎంతమంది బిడ్డలైతే భయంకరమైన అలవాట్లతో నాయన బాధపడుతున్నారో వారందరినీ దర్శించండి. ధూమపానము, మద్యపానము నాయన, వ్యభిచారము, ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి అతి నిద్రతనము తండ్రి, అతి తిండిపోతుతనము, అతి సోమరితనం, వీటన్నిటిని దూరపరిచి వారి జీవితాలు చురుగ్గా జీవించడానికి, వారి జీవితాల్లో వెలుగుతో నింపబడడానికి, వారి జీవితాలు కట్టుకోవటానికి నాయన వారు హుషారుగా చురుగ్గా ఈ లోకంలో జీవించి వారి జీవితాలను కట్టుకొని నాయన మేము ఏదైనా చేయగలము, దేవుడు మాకు తోడుగా ఉన్నాడనే ధైర్యం ఆ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ వివాహాల విషయంలో సహాయం చేయండి. యవనస్తులు పాడైపోతున్నారయ్యా. రకరకాల అలవాట్లతో నాయన ఈ లోకంలో పడి కొట్టుమిటాడుతున్న బిడ్డలను జ్ఞానం దయచేయండి, జ్ఞాపక శక్తి దయచేయండి. వారి చదువుల్లో ముందుకు కొనసాగటానికి సహాయం చేయండి. వారికి ఒక కెరీర్ ఉందని, దానిలో నాయన స్థిరపడాలని, వారి జీవితాలు కట్టుకోవాలని, సంతోషంగా ఉండాలని నాయన, విద్యార్థి జీవితంలో నాయన తను చక్కగా చదువుకొని నాయన మంచి ఉద్యోగాలు సంపాదించి నాయన అటు తల్లిదండ్రులను వారి జీవితాల్లో కూడా వెలుగు నింపుకునే విధంగా వారికి మార్గము సరళం చేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, అదేవిధంగా తండ్రి వారి జీవితాలు పరిశుద్ధంగా జీవించడానికి, క్రమబద్ధమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి అయ్యా. వారి జీవితం ద్వారా ఇతరులను నేర్చుకొని నాయన వారిని చూసి వీరి జీవితాలు సరిచేసుకునే విధంగా నాయన ఆ బిడ్డల జీవితాలు మార్చమని వేడుకుంటున్నాను తండ్రి. దైవ సేవకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. అనుదినము నీ వైపు చూస్తూ ఎంతోమంది జీవితాలు మార్చాలని వారి కొరకు ప్రార్థిస్తున్న బిడ్డల జీవితాలను వెలిగించండి. వారి అవసరతలు తీర్చమని ఆ సంఘాల్లో ఉన్నటువంటి చీకటి అంధకార శక్తులను దూరపరచండి అయ్యా. నాయన తండ్రి, ఏదియూ నీకెంత మాత్రమును హాని చేయదు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదనే వాగ్దానము నాయన స్వతంత్రించుకున్నట్టుకు సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా. ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారు, షుగరు, బీపీ, థైరాయిడ్ నాయన, మానసిక వికలాంగుల కొరకు నాయన తండ్రి, ఎన్నో శరీరంలో తల నుంచి అరిపాదం వరకు మీరు ఇచ్చినటువంటి అవయవాలను సరిగా ఆరోగ్యంగా ఉంచుకొనలేక తండ్రి బాధపడుతున్న బిడ్డలకు సహాయం చేయండి నాయన. కిడ్నీ వ్యాధులతో, పక్షవాతంతో నాయన తండ్రి, మెదడుకు సంబంధించిన వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, చర్మ సంబంధించిన వ్యాధులు నాయన, ప్రతి వ్యాధిని మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరచండి, విడుదల దయచేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన తండ్రి. నాయన, కుదరని వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలకు, మానసిక సమస్యల రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. పాపిష్టి తలంపులు అనేటువంటి చెడ్డ ఆలోచన తలంపులను కొట్టివేయను, పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు. గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారికి నార్మల్ డెలివరీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన. వారి నాయన ఆ బిడ్డను చూసుకున్న క్షణంలో నాయన వారి జీవితాలు సంతోషంతో నింపుమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు. తల్లి బిడ్డల క్షేమం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దేశ అధికారులందరికీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను అయ్యా. పల్లెల్లో, రాష్ట్రాల్లో నాయన తండ్రి, జిల్లాల్లో నాయన తండ్రి, దేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన ఆ గవర్నమెంట్ ద్వారా ఏవేవి వారికి అందవలసి ఉన్నదో నాయన, ఆ యొక్క వారు చేసిన సేవ ద్వారా ప్రతి ఒక్క బిడ్డ నాయన వాటిని అనుభవించి సంతోషంతో జీవించడానికి వారి కృప చూపించమని వేడుకుంటున్నాను. యెరూషలేము పట్టణ క్షేమం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి, దీవించండి అయ్యా. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను మీరు దూరపరచమని నాయన తండ్రి, వారు నష్టపోకుండా, మానసికంగా నలిగిపోకుండా వారు చేస్తున్న సేవ ద్వారా ఇతరుల యొక్క జీవితాలు వెలిగించాలని వారి యొక్క సేవలను అంగీకరించమని వేడుకుంటున్నాను. అనేక కుదరని వ్యాధులతో నాయన ఇళ్లలో మంచాల మీద పడి ఉన్నటువంటి వారు, హాస్పిటల్స్లో నెలల తరబడి పడినటువంటి వారు
ఏ దిక్కు లేక నాయన వారు బాధపడుతూ కన్నీరు విడుస్తున్న బిడ్డలకు సమాధానం దయచేయండి, శాంతిని దయచేయండి, మీ కృపలో వర్ధల చేయండి, వారిని లేవనెత్తండి అయ్యా, మీ శక్తితో నింపండి నాయన తండ్రి. మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేసి ఒక క్రొత్త జీవితాన్ని వారికి దయచేయమని మొరపెడుతున్నాను నాయన. త్రాగే అలవాటు, తిరిగే అలవాటు, తిట్టే అలవాటు, సోమర్తనం, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి వారి జీవితాల్లో వెలుగు నింపుమని వేడుకుంటున్నాను. అప్పుల బాధ నుంచి విడుదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. ఆర్థిక ఇబ్బందుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి జీవితాలను వెలిగించండి నాయన. అపవిత్రమైన ఆత్మల చేత పీడింపబడుతున్న బిడ్డలు నాయన, చీకటి అంధకార శక్తులతో బాధింపబడుతున్న బిడ్డలందరికీ కూడా విడుదల దయచేయమని, దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా. మోషే గారిని ఎన్నుకున్న విధానాన్ని బట్టి స్తోత్రం. ఆయన ఎంతోమంది జీవితాలు బాగుండాలని, స్టూడెంట్లు బాగుండాలని, రిజల్ట్స్ నాయన తండ్రి 10th క్లాస్ వాళ్ళు రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నారు. వారు కూడా సంతోషంగా వారి జీవితాలు కట్టుకునే విధంగా సహాయం చేయండి. ఆ బిడ్డ చేస్తున్న ఈ పరిచర్యలో నాయన ఆ యొక్క వాక్యాలను విని చదివి ప్రతి ఒక్కరి జీవితంలో కట్టుకొని వారు బాగుపడడానికి సహాయం చేయండి. ఆయన కుటుంబాన్ని, తల్లిదండ్రులను, వారి యొక్క భార్య బిడ్డలను దీవించండి. వారు చేస్తున్న పనుల్లో కూడా మీ సహాయం దయచేయండి, జ్ఞానం దయచండి, నడిపింపు దయచండి, అపాయాల నుంచి విడుదల దయచండి. శ్రావణిని బట్టి, తన భర్తను బట్టి, కుమార్తెను బట్టి స్తోత్రాలు. ఆమె ఉద్యోగ విషయంలో సహాయం చేయండి, ఆమె పరిచర్యలను ఆశీర్వదించండి అయ్యా. మీకు స్తోత్రాలు. నన్ను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నా యొక్క పనుల ద్వారా, ప్రవర్తన ద్వారా ఇతరులు నాలో ఉన్న నిన్ను చూసి మార్పు పొందే బిడ్డలుగా చేయమని, నీ చిత్తాన్ని నెరవేర్చే విషయంలో తండ్రి మరి చివరి వరకు నీ పాత్రగా, నీకు ఇష్టమైన బిడ్డగా నేను నడవటానికి మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేసి నీ ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డగా, నీ కుమార్తెగా జీవించడానికి సహాయం చేయమని, ఈ రాత్రి మాకందరికీ మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని, మా ఇంటి చుట్టూ, మా యొక్క పరుపుల చుట్టూ ఆయన, మా వారులందరి చుట్టూ మీ యొక్క అగ్ని కంచెను, మీ పరిశుద్ధ దూతల సమూహంను తోడుగా ఉంచి దీవించమని మా ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.